అమ్మో! ఒకటో తారీఖు అనుకుంటూ భయపడే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మే 1వ తేదీ బ్యాంకులకు సెలవు రోజైన ఖాతాల్లో జీతాలు మాత్రం జమయ్యాయి. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపుకు గత కొన్నేళ్లుగా జాప్యం జరుగుతోంది. నవరత్నాల్లో భాగంగా సంక్షేమ కార్యక్రమాలకు నగదు బదిలీ చేయడానికి వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులకు పెన్షన్ల నగదును పంపిణీ చేసేవారు. ఇతర నగదు బదిలీ పథకాలు, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం ఉద్యోగుల జీతాల చెల్లింపుకు తర్వాత స్థానం ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కోవిడ్ ముంచుకు రావడం, దాదాపు 2 ఏళ్ల పాటు దాని ప్రభావం కొనసాగింది. ఈ క్రమంలో రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న నగదు బదిలీ పథకాలు, నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలు మాత్రం కొనసాగాయి. ఈ క్రమంలో జీతాలు, పెన్షన్ల చెల్లింపు గణనీయంగా ఆలస్యమయ్యేది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల ఆలస్యం కావడంతో గ్రూప్ సి, డి ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెన్షనర్లు కూడా ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతాయోనని పడిగాపులు పడాల్సి వచ్చేది. గత 6 నెలలుగా పెన్షనర్లకు మాత్రం సకాలంలో నగదు జమ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో కొత్త పథకాలు, పాత పథకాలకు నగదు బదిలీలకు బ్రేకులు పడ్డాయి. దీంతో ఉద్యోగులకు వేతనాలు చెల్లింపుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు లేకపోవడం, ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పాలన సాగుతుండటంతో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీతాలను చెల్లిస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీరామ్, స్వాతి, ఎట్టకేలకు గడిచిన 4 ఏళ్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీతాలు ఆలస్యమవుతూ వస్తున్నాయి. గతంలో 1 నుంచి 5 తారీఖుల్లోపు జీతాలు పడేవి. అయితే గడిచిన కొన్నేళ్లుగా మాత్రం ఏపీలో 10వ తారీఖు, 15, 20వ తారీఖు వరకు కూడా జీతాలు వేయని పరిస్థితి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లు. వీళ్లలో ముఖ్యంగా సి, డి క్లాస్ తరగతులకు సంబంధించిన ఉద్యోగుల బాధలైతే వర్ణనాతీతంగా ఉండేవి. పలుమార్లు ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రభుత్వానికి 1వ తేదీన జీతం వేయాల్సిందిగా రిక్వెస్టులు చేశారు. ఇక పెన్షనర్ల పరిస్థితి అయితే మరింత ఇబ్బందికరంగా ఉండేది. అయితే ఈసారి అనూహ్యంగా మే 1వ తేదీనే ఉద్యోగులందరికీ పెన్షనర్లతో సహా శాలరీస్ తమ అకౌంట్లకు క్రెడిట్ అయ్యాయి. దీంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా రావటంతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కొంత మందగించిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా సంక్షేమ పథకాలన్నిటికీ కూడా 1వ తారీఖునే నగదు జమ చేసేవాళ్లు. ఆయా పథకాలకు సంబంధించి ఖచ్చితంగా ప్రకటించిన తేదీకే ప్రభుత్వం నగదును జమ చేస్తూ వచ్చింది. ఈ కోవలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వేతనాల చెల్లింపులో కొంత ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే అనూహ్యంగా మే 1వ తేదీన మాత్రం ఈ జీతాలు పడటంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రం అంతా కూడా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్లటం, సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే అవన్నీ కూడా ఆగిపోవటంతో ఆ నగదు మొత్తం కూడా ఇటు ఉద్యోగుల జీతాల చెల్లింపుల కోసం కేటాయించడం జరిగింది. దీంతో 1వ తారీఖునే వాళ్లకు శాలరీస్ క్రెడిట్ అయ్యాయి. మే 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు అయినప్పటికీ కూడా 1వ తేదీనే అకౌంట్ లో క్రెడిట్ అవడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెన్షనర్లకు సంబంధించి గడిచిన 5 ఏళ్లలో కొంత ఇబ్బందులు పడ్డ మాట వాస్తవమే. అయితే వాడి అకౌంట్లందరినీ కూడా జీరో అకౌంట్ చేసి ప్రభుత్వమే నేరుగా చెల్లించే విధంగా ఏర్పాట్లు చేసింది. దీంతో గడిచిన 6 నెలల నుంచి పెన్షనర్లకు కూడా సకాలంలో వేతనాలు అందుతున్నాయి. అయితే 10వ తేదీ తర్వాత మాత్రమే అవి అకౌంట్లకు క్రెడిట్ అవుతూ వచ్చాయి. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా 1వ తేదీనే రావడంతో ఉద్యోగులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.